అన్నా చెల్లెళ్ళిద్దరూ ఈ విధంగా డాన్స్ చేయడం వరుసలు మారిపోతే కొంప మునిగిపోతుంది. ఎందుకు అడుగుతావు? ఏమిటో ఇది? లవ్వు లవ్వా గివ్వా నీ యవ్వ. మళ్ళీ ఎప్పుడైనా పిల్లలు దొరికిలే ఉంటే చంపేస్తా. అయ్యో రజా, ఏమైంది? కొట్టాడు సార్ నా యవ్వ. ఇలాంటప్పుడే ప్రేమకు ధైర్యం కావాలి. అడ్డుగోడ లాంటి బాబుల్ని బాంబు పెట్టి పేల్చేయాలి. వెళ్ళు. వాడు నీకేమవుతాడో తెలుసు కదే, మరి అలాంటప్పుడు ఈ గొడవ అంతా ఏంటి చెప్పండి. నేనేం చేసేది నాన్న? అమ్మా అంకుల్ అంకుల్ నా మీదకి కప్పలా ఉరికి ఉడుములా పట్టేస్తున్నాడు. నిజం చెప్పేస్తే మంచిది. చెప్పేస్తాను. అమ్మమ్మమ్మ ఇప్పుడు వద్దమ్మా, నేను తర్వాత చెప్తాను కానీ నువ్వు పద. ఆహా సరే నువ్వు పదమ్మా. ఏమిటైతే మా ప్రేమకు ధైర్యం ఉంది, అది తెలుసుకోరా పెద్దవాడ. ఓ అడ్డు కూడా నోరు బయలు ఆవుపాడు. అంకు పాపం పసివాడు ప్రేమలో బోర్లా పడ్డాడు. పెళ్లి చేసేది కదా. వాళ్ళ పెళ్లి తర్వాత ముందు నీ పెళ్లి చేస్తాను పద. ఇదేంటి అంకు రివాల్వర్ చూపిస్తున్నావు? కొత్తగా కొన్నావా? చాలా బాగుంది. లోపల దాచా అంకు. మాసిపోతుంది. అంకు లేదు బొగ్గు లేదు, నీ పెంకి ఎగిరిపోతుంది. ఈ రోజు ఆఫీస్ కి అసలు జగన్నాథ్ వచ్చేసాడు. అతను రాగుతో నువ్వు ఖేడింగ్ అని తెలిపాడు. అది కదా అంకు. ఇప్పుడు నిన్ను షూట్ చేసి ఇంట్లోకి రౌడీ వస్తే ఆత్మరక్షణ కోసం కాల్ చేశానని రిపోర్ట్ ఇస్తున్నాను. ఆవేశపడకు, ఒక్క నిమిషం. అయితే నిజం కనిపెట్టేసావు అనమాట. థ్యాంక్స్. నన్ను చంపుతావు బాగానే ఉంది. కాకపోతే నీ ఆఫీస్కి వచ్చిన అసలు జగన్నాథం నీ ఆస్తంతా లాక్కుని నేను మెడబెట్టి బయటికి గెంటేశాడు అనుకో, అప్పుడు నీ బతుకేమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఒక పక్క నన్ను చంపిన కేసు గొడవ, మరో పక్క ఆస్తి పోయి నువ్వు రోడ్డు పాలు. తింటానికి తిండి లేక చేత్తో కర్ర చిప్ప పుచ్చుకుని ఫుడ్ కోసం అమ్మా మాగా కావడం తల్లి అని నువ్వు దీనంగా దరిద్రంగా నికృష్టంగా అడుక్కుంటుంటే ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో నారాయణ. అమ్మా మాదా కావడం తల్లే. ఆ కర్మ నాకొద్దు. ఆ కర్మ నీకు పట్టకుండా ఉండాలన్నా, జగన్నాథం బారి నుంచి నువ్వు తప్పించుకోవాలనుకున్నా నాలాంటి కేటుగాడిని పక్కన ఉంచుకోవడం ఎందుకైనా మంచిది. చూసావుగా ఆ రోజు క్వారీ దగ్గర నీ రౌడీని ఎలా కొళ్ళబొడి చేశాను. అలాగే అవసరం కూడా జగన్నాథాన్ని తోకచుక్క పొడిచే రోజు చూసి లారీతో గుడ్డతో పారేశాను. ఇప్పుడు ఆ లారీలు గొడవ తోకచుక్క గొడవ ఎందుకని నిజంగా ఈ విషయంలో నువ్వు నాకు తోడుగా ఉంటావు. నీకు వచ్చేదంటూ నాకు కొంత ఇస్తానంటే ఆ జగన్నాథం సమస్య తీరిపోయేంత వరకు నేను నీకు తోడుగా ఉంటాను. రేపు నన్ను నీతో పాటు ఆఫీసు తీసుకెళ్లి జగన్నాథం కొడుకుని పరిచయం చేయి. ఆ తర్వాత చూడు ఏది జరుగుతుందో. డన్ డన్. నారాయణ ఎక్కడ? నారాయణ 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 ఏంటి నారదుడిలాగా? షడప్. నన్ను షడప్ అంటావా? అంటాను. అర్థమైన వాళ్ళతో నేను మాట్లాడు. నేను మాట్లాడు. ఏయ్ నారాయణ, నా సంగతి ఏం చేశావు? నా ఆస్తి పాస్తి న్యాయంగా ధర్మంగా రావాల్సింది నాకు ఇస్తావా లేదా? లేకపోతే ఏం నువ్వు చేసేది చింతకాయ పచ్చడి. కాస్త పోలికున్నంత మాత్రాన మా నాన్న డ్రెస్సింగ్ అయిపోయి యాక్టింగ్ చేసేద్దాం అనుకున్నావా? ఇలాంటి వాళ్ళు పోలీసులు అప్ చెప్తే ఏమిటా తడబాటు? అసలు ఎవరు నువ్వు? నేను జగన్నాథాన్ని. నువ్వెవరు? నేను జగన్నాథం కొడుకుని. నువ్వు నా కొడుకువా? నువ్వు నా బాబువా? నాకు అసలు కొడుకే లేడు. నాకు అసలు బాబే లేడు. చెప్పు, ఈ నాటకం నీతో ఆడిస్తుంది ఎవరు? నాది నాటకం అంటావా? నాది నాటకం అయితే నీది వీధి భాగవతం తోలుబొమ్మలాట. డైలాగులు బాగానే చెప్తున్నావు. ఎవరు రాసిచ్చారు బాబు? నువ్వు యాక్టింగ్ బాగానే చేస్తున్నావు. నీకెవరు నేర్పారు బాబు? కోన్ కిస్కా నీ చెప్పాలంట. చెప్పాలి. నారాయణ తప్పుకో, రౌడీ చేస్తున్నాడు. ఎముక వేరేస్తాను. నువ్వేరేది బియ్యంలో రాళ్ళు. నీ సంగతి నేను తెలుస్తా. ఏంటి నువ్వు తెచ్చేది? కొడియాల పులుసు. పులుసా? నేనంటే మోసగాడిని. మోసగాడివి ఏమిటయ్యా అందరూ కలిసి ఆఫీసులో అల్లరి చేస్తారు, ముందు బయటకు వెళ్తారు లేదా? ఎవరో రౌడీని తీసుకొచ్చి మంచి మంచి డ్రెస్సులు వేసి నా మీద వదులుతావా? వారం రోజుల్లో కానీ ఆస్తి నాకు అప్పచెప్పకపోతే నీ గుండెలో నిద్రపోతాను. అలాగే నిద్రపో. నేను తట్లేపి మెరబడి బయటకి గెంటేస్తా. ఎందుకు గెంటుతావు? నేను అసలు నిజం చెప్పాలంటే తమ్ముండే చెప్పు. చెప్తాను. రండి సార్ రండి. బాబు భయపడి పారిపోయారు. నాతో పెట్టుకుంటే అంతే కొళ్ళబొడి చేస్తాను. అలాగే బెదిరిపోయాడు. మొత్తానికి మరి గచ్చోడు పోయా. ఆ నారాయణ గారు తెచ్చిన కుర్రోడితో సమానంగా దడదడ్డలు అరిచేసావు. దడదలాడించడం పెద్ద కష్టమేముందయ్యా? ఆ కుర్రాడు మన కుర్రాడేగా. మన కుర్రోడా అంటే మీ ఇద్దరు జైల్లో మేమిద్దరం తోడు దొంగలం. ఇదిగో మీ ప్రతాపం అక్కడి నుంచే విన్నాం. ఆ నారాయణ అన్యాయంగా సంపాదించిన ఆస్తి కోసం ఆ కుర్రాడు ఆ ఇంట్లో, నేను ఈ ఇంట్లో మగం పెట్టాం. ఇదంతా నాటకం. హాయ్ గురువా. హాయ్ శిష్య రా.
రా బాబు రా. ఎందుకంత ఓవర్ యాక్షన్ అట్లే బెదరు ఈ బాబు బాడిచ్చుడు ఎలా ఉందో ఎంఆర్ఎఫ్ టైరు. గురువా వర్షం మారిపోద్ది. అవునవును. మరి అదే నారాయణ ఏమంటున్నాడు? ఇంకేమంటాడు? నువ్వే జగన్నాథనం అని పూర్తిగా నమ్మేశాడు. పూర్తిగా నమ్మితే ఇక ప్రాబ్లం ఏముంది? నారాయణ పెద్ద కేసులో ఇరికించి జైల్లో దోసేయచ్చు. అప్పుడు మనం సెటిల్ అయిపోయి ఆస్తి కాస్త బాగానే ఉంది, కానీ నారాయణ్ణి ఇరికెత్తడం ఎలా? నట్టు ఫిట్. చెప్పు గురు, వీడికి తెలియకుండానే చెప్పు కొట్టేమంటావా? వీడి ప్యాంట్ ఇప్పకుండానే డ్రాయర్ కొట్టేమంటావా? లేకపోతే ఈవిడిది మరి మంతా పెట్టుకోవద్దు. ఎవడు బాబు ఈ జంతర్ మంత్ర గారు? చిన్న కత్తిరిగాళ్లే. జైల్లో ఉండగా వీడు నాకు శిష్యుడు. అది మన పొజిషన్. ఇప్పుడు మన డ్రామాలో వీడికి ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చా. సింపుతా. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా 2 నెలల క్రితమే వీడు మీ ఆఫీస్ లో లారీ డ్రైవర్ గా చేరినట్టుగా నువ్వు మేనేజ్ చేయి. ఆ తర్వాత జరగాల్సిన ఏమిటో మేం మేనేజ్ చేస్తాం. ఈ మధ్య మన ఆఫీస్ కి ఆ జగన్నాథం రావట్లేదేంటి? నువ్వు బెదర కొట్టేసావు కదటయ్యా, దాంతో ఎక్కడికైనా పడిపోయి. ఈసారి బెదరగొట్టం కాదు, కొళ్ళబుడి చేసి ఫినిషింగ్ తెచ్చిస్తా. గట్టిగా మాట్లాడకయ్యా, ఎవరైనా వింటారు. ఎక్కడా ఓనరు? ఎక్కడా ఓనరు? అడు బాగా కొవ్వెక్కి కనపడుతున్నాడు. ఈడరా ఓనరు? ఇది గోల్డ్ సరేంట్రా? ఎవరైనా బలిసిందా? అవునరా, మనకు కనపడతానే ఉంది కదా ఎవరికి బలిసిందో. బక్క చిక్కిన మా డ్రైవర్లకి 2 నెలల నుంచి జీతాలు లేకుండా అన్యాయం చేస్తారా నువ్వు? ఎన్నాళ్ళైందిరా కడుపు నిండా ఇంట్లో కూర్చున్నా. రాయ్ కోటప్ప, ఎవడు వీడు? ఆ కేకలో పప్పులేమిటి? 2 నెలల క్రితమే డ్రైవర్ గా చేరాడు సార్. అయితే మాత్రం కళ్ళు తాగిన కోతులేక గద్దులే. నన్ను కళ్ళు తగిన కోతంటావా? నువ్వేరా నాటు తగిన నక్కవే. పిచ్చి పిచ్చి వాగే ఉంటే పెచ్చు లేచిపోద్దాం అనుకున్నావా? ఏయ్, పెచ్చు లేచిపోవడం అంత ఈజీ కాదండి. ఈ నారాయణ గారు లారీ వ్యాపారం అడ్డం పెట్టుకుని ఏ భాగవతాలు చేస్తున్నాడు. 100 గ్రాములు వేసుకున్నానంటే అన్ని బుళక్ 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 మరి కక్కేస్తానండి. రేయ్, నువ్వు కక్కడం కాదురా, ఆ. మా నారాయణ గారు తలుచుకోరంటే నిన్ను. ఏం చేస్తాడండి? లారీతో గుద్ది చంపేస్తాడా? చంపేమండి. కమాన్, లారీ లాంటి బాడీ ఉంది గుద్దు. నీకత కోరికది చెప్పు, ఇప్పటికిప్పుడు లారీతో గుద్దు చేస్తాం. ఏంటి లారీతో గుద్దు చేస్తారా? ఏడ్చోలేరా, నీ ముఖానికి లారీ కూడాను. చిన్న కారు చాలు ఫట్ అంటావు. నువ్వేమిటయ్యా, లారీతో చంపుతాడు, కారుతో చంపుతాడు అని అరుస్తావు. అందరూ వింటున్నాను. అంకు మనం ఏమాత్రం తగ్గకూడదు, మన ప్రెస్టేజ్ నిలబడాలి. ఏయ్, ఏంట్రా కోసుకొస్తున్నావు? ఏంట్రా వాగుతున్నావు? నీకు ధైర్యం ఉంటే లారీని పడుకో. అంకు నువ్వు లారీ ఎక్కువ, నేను రైట్ కింద. లేపేస్తా. ఏమనుకున్నావు? ఏయ్, మా సంగతి తెలీదు, లారీలో. ఏమయ్య కోటప్ప, అసలే 1.25 గొడవలతో సతమతమవుతుంటే ఆ తాగుబోతు డ్రైవర్ కూడా ఏమిటయ్యా? అయినా అలాంటి వ్యధమలందరినీ తీసుకొచ్చి ఉద్యోగం ఎవడు మన ఆడు ఉద్యోగానికి వచ్చినప్పుడు తాగలేదండి. అయినా తాగిన తర్వాత ఎంత గొడవ చేస్తాడని ఎవరికి తెలుసు? నోరు పోయి. ఇదిగో అంకు, నువ్వు అను, ఈ రాత్రికి రాత్రి వాడిని లారీతో గుద్దు లేపావుతా మరేస్తా. లారీ ఏమిటయ్యా? పోనీ కారుతో. అబ్బో, నువ్వేమిటయ్యా మాట ముందు లారీ కారటం? బుద్ధి లేకున్నాను. ఇదిగో బుద్ధుకి ఇద్దానంటే మొత్తం విషయం జాగ్రత్త చెప్పేస్తా. పొరపాటు, ఏదో తొందరపడి మాట్లాడాను. నాకు మనస్థితిగా లేదయ్యా. కాస్త ప్రశాంతంగా మంది తీసుకొస్తాను, నువ్వు ఇంటికి రెస్ట్ తీసుకో. నేను నీకు చెప్పిన అర్థమైంది కదా? ఏం అర్థం కావటం సోదరా? ఈ కంగారులో నువ్వు చెప్పింది ఒక్క ముక్క చెవికెక్కలేదు. ఇప్పుడు సరిగ్గా చెప్తాను, అర్థం చేసుకో. ఈ దారెంబడి నారాయణ కారు వేసుకుని వస్తాడు. వస్తాడు, నేను నిన్ను తోసేస్తా. ఆ? నువ్వు ఇక్కడి నుంచి కొబ్బరి బోనంలా బానెట్ మీద పడతావు. ఆహా, అక్కడి నుంచి దొర్లి కింద పడి గావు కేక పెట్టి చావు యాక్టింగ్ చేస్తావు. దట్స్ ఆల్. ఇంకా యాక్టింగ్ ఎందుకయ్యా? ఆయన కంగారులో కారు నా మీద నుంచి పోనిస్తాడు, ఆ తర్వాత ఒరిజినల్ యాక్టింగే. ఇదే కారు వస్తుంది. అయ్యో, నువ్వు తిరుగు. ఏంటిది? బ్లడ్. ఆ? అలాగే దూకినప్పుడు బానెట్ మీద అబ్బా. ఈ బ్లడ్ చల్లి. అయ్ బాబాయ్, బాబాయ్. యాక్సిడెంట్ అయింది, రండి. కారుతో మనిషి గుద్దేశాడు. హత్య. రండి బాబు. టూ టౌన్ పోలీస్ స్టేషన్. సార్, సిటీసీ కంపెనీ ఓనర్ నారాయణ గారు కారులో స్మగుల్ గూడ్స్ తో పారిపోతూ తనకు ఎదురు తిరిగిన డ్రైవర్ ని గుద్దేశాడు సార్. లక్ష్మి, ఏమండి, లక్ష్మి, ఏమైంది? నా కారు కింద ఎవడో పడ్డాడు. చచ్చాడో బతికాడో తెలియదు. పోలీసులు ఎంక్వైరీకి వస్తే రాత్రి 8 గంటల నుంచి నేను ఇంట్లోనే ఉన్నాను చెప్పు. త్వరగా కమాన్ క్విక్.
ఇన్స్పెక్టర్ ఒకసారి మీ వారిని పిలవండి. ఎందుకు? నారాయణ గారు స్మగుల్ గూడ్స్ తో వస్తూ ఉదయం ఫ్యాక్టరీలో ఎదురు తిరిగిన ఓ డ్రైవర్ ని కావాలని యాక్సిడెంట్ చేసి చంపోయినట్టు తెలిసింది. వాట్ ద హెల్ యు ఆర్ టాకింగ్? ఆయన యాక్సిడెంట్ చేయటం ఏమిటండి? మా వారు 8 గంటలకే ఇంటికి వచ్చి భోంచేసి పడుకున్నారు. దానికి నేను సాక్ష్యం. సారీ మేడం, మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే కోర్టుకు వచ్చి చెప్పండి. చిటి అనుకున్న ప్రకారం మన ప్లాన్ లో సగ భాగం పూర్తయిపోయింది. ఇక మనం చిటి ఏంటి అదలా ఉన్నావు? ఏం చెప్పమంటావు బావా? ఏం జరిగింది? ఇక్కడెక్కడో 9 జుమ్మని కుట్టింది. గొమ్మని వలపల తోటలో మన ఇద్దరం జుమ్జుమ్మని బిహరించాలి. చిట్టమ్మో నీ బాధ నాకు అర్థమైందే. జాయింట్ సెండ్రీ అద్దరకూడదు.